సూర్యాపేట జిల్లాలో రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. ప్రభుత్వం నీళ్లు ఇస్తుందనే ఆశతో పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా తయారైంది. అరవపల్లి మండలం కొమ్మాలలో ఎస్ఆర్ఎస్పీ కింద నీళ్లు లేక దాదాపు 300 ఎకరాల పంటలు ఎండిపోతున్నాయి. ఇక చేసేదేం లేక రైతులు ఆ పొలాల్లో పశువులు, గొర్రెలను మేపుతున్నారు. ప్రభుత్వ చేతగానితనంతోనే పంట పొలాలకు నీళ్లు రావట్లేదని, ఎంత మొత్తుకున్నా తమను పట్టించుకునే నాథుడే లేడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీళ్ళు రావట్లేదు. 3 ఎకరాల పొలం పెట్టినా బోరు తగ్గిపోయింది. ఈ నీళ్ళు వస్తాయి అని ఆశపడి చేసినాము, పారతలేదు. నా గొర్రె మేపుకున్న గొర్రె కూడా ఈ పొలం పట్టుకొని మేస్తాను. ఇది నాకు 3 ఎకరాల భూమి ఉంది. 3 ఎకరాల భూమిలో 1 ఎకరం ఎండిపోయింది. ఒక 2 బోర్లు వేసిన 2 బోర్లు వేసిన గిట్ట అవి పోయడం చాలా తక్కువ పోస్తున్నవి. ఇదే వాటరు. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఎస్ఆర్ఎస్పీ ద్వారా మా చివరి ఆయకట్టు వరకు మాకు పుష్కలంగా వాటర్ వచ్చేది. దాని అనంతరం వాటర్ రాకపోవడం వల్ల ఎకరానికి 5,000 రూపాయలు కూలీల ఖర్చు, ట్రాక్టర్కు 8,500 పొలం దున్నినందుకు, పిండి బస్తాలకు ఒక 5-6 వేలు వచ్చినాయి. మొత్తం ఎకరానికి 25 నుంచి 30 వేల మధ్యన మాకు ఖర్చు రావడం జరిగింది. ఈ ఖర్చుని ప్రభుత్వం స్పందించి నీటినన్నా విడుదల చేయాలి. లేని పక్షంలో రైతాంగానికి ఎకరానికి 30,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఇప్పటికైనా వారం బంద్ కాకుండా ఈ చివరి పొట్ట దశలు ఉన్నాయి కాబట్టి ఈసారన్నా నీళ్ళు శాశ్వతంగా ఈ పొలాలు అయిపోయిన దానిక నీళ్ళు వాటర్ వచ్చినాయి అనుకో, ఎంతో కొంత సగమన్నా మాకు పెట్టుబడి ఖర్చుల మందమన్నా రావడం ఉంటాయి.